మాజీ మంత్రి హరీష్ రావు ఖమ్మంలో ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేశారన్నారు రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్నాలకు బోనస్ అందిస్తోందన్నారు. ఇకనైనా రైతుల విషయంలో అసత్య ప్రచారాలు చేయడం హరీష్ రావు మానుకోవాలని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్పై ఎంత విషం చిమ్మినా బీఆర్ఎస్ నేతలను రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు అన్వేష్ రెడ్డి. మాజీ మంత్రి హరీష్ రావు ఖమ్మం వెళ్లిన సందర్భంలో మా ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నేను హరీష్ రావు గారికి ఈ సందర్భంగా ఆయన అడుగుతా ఉన్నా, మీ ప్రయత్నం అంతా కూడా రైతుల కోసం అని చెప్తున్నారో ఏదైతే ఉందో ఆరాటం అంతా కూడా అధికారం పోయింది, అధికారం దక్కించుకోలేటువంటి ఆరాటం తప్పితే రైతుల ప్రయోజనాల కోసం అనేది కాదనే విషయం తేటతెల్లం అయిపోయింది. ఎందుకు అంటున్నానంటే నిన్న ఖమ్మం పత్తి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా రైతుల నుంచి స్పందన రాలే. చివరకు ఆయనకి ఏం చేయాలో తోచక 8 గంటలకు మీరు తూకం వేయాలి కదా, 8 గంటలకు ఎందుకు మొదలు పెట్టలేదని చెప్పేసి చీదరించుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా కాటన్ అనేది 8 గంటలకు ఎక్కడ కూడా తూకం వేయరు. అక్కడ ఏ రకమైనటువంటి సమస్య లేదు. ఇక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతుంటే ఈయనకేం అర్థం కాక ఏం చేయాలో తోచక 8 గంటలకు కొనాలా అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పటికీ మీకు మాకు వ్యత్యాసం. మీరు కొన్నటువంటి పత్తి ఆనాడు 62,478 మెట్రిక్ టన్నులే మీరు కొనుగోలు చేసింది ఆనాడు. కానీ మేము నిన్నటి వరకు 3,66,140 మెట్రిక్ టన్నులు కొన్నాం. ఇది వ్యత్యాసం. అంటే మీరు కొన్నదానికంటే 3 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువనే కొన్నాం, కానీ తక్కువ ఎక్కడ కొనలేదు.